ప్రార్థన చేసుకున్న వాక్యం కొరకు. మహాపరిశుద్ధుడైన తండ్రి, మా గొప్ప దేవ, మా జీవనకు ఆధారమైన తండ్రి, నీకు వందనాలు. మరలా నీ పాదసన్నిధికి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా అయ్యా. ఉదయకాల సమయంలో ఆరాధన వర్తమానం ద్వారా నీ పిల్లలతో మీరు మాట్లాడండి అయ్యా. ఈరోజు నీవు ఏమై ఉన్నావో వాటితో మీరు మాట్లాడి వారి మిమ్మల్ని ఆరాధించగలిగినట్టుగా సహాయం చేయండి ప్రభా. నా నోటికి మీరు దూరంగా ఉండి మీ శిలో చాటులను మరుగుపరుచుకోండి అయినా ఇందులో ఈ మాటలన్నింటినీ కూడా నేను మాట్లాడితే వారు వినలేదు కానీ అర్థం చేసుకోలేదు కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రభా మీరే ఉండి మాట్లాడితే వారు అర్థం చేసుకోగలరు. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డకి ప్రభా వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన మనసును హృదయాన్ని అనుగ్రహించిన జరుపుకుంటున్నా. అదిగా మేడగదిలో రాత్రి గారు నుంచినారు, అలాగే ప్రభా సీయోనులో అన్నయ్య ఉంచినారు. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ నేను ఎదురు జరుగుతున్నాను. మీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం. సార్వత్రికంగా జరుగుతున్న ప్రతి సంఘ ఆరాధనలో అయినా మీ అధ్యక్షత నుంచి మీ నామ మహిమార్థ వరకు మీరు జరిగించుకోండి. సకల పరిస్థితులు ప్రయోజనకరంగా అయా కుడివంతులను జరిగించుకుని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నన్ను మరొకసారి నిశలో చాటు మరుగుపరచుకోమని ప్రతిమానుకుంటూ అయోగ్యమే నిష్ప్రయోజకుని ఏమాత్రం యోగ్యత లేనివాడినని అయా నన్ను తగ్గించుకుంటూ మీ పాదసందులో మనచిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మీ పాదం సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో ఇలా అన్నాడు, మన కొరకు గాయపరచబడ్డాడు, ఆ తర్వాత అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. స్వస్థత కలుగుతున్నది అనే మాట వల్ల నేను కొన్ని మాటలు ముందు చెప్పి నేను వాక్యంలోకి వెళ్తానండి. అందరు నా వైపు చూడండి. కొన్ని మాటలు ముందు చెప్తాను. స్వస్థపరచువారు అని హీబ్రూలో మనం ఆ పదానికి కనుక అర్థం చేస్తే, ఎందుకంటే హీబ్రూకి వెళ్ళాలి అని ఆలోచన చేస్తే ఈ మాటలన్నీ కూడా ఎక్కడి నుంచి హీబ్రూ నుంచే మనకు అనువదించబడ్డాయి. కాబట్టి హీబ్రూలో మనం చూస్తే స్వస్థపరచువాడు అనే మాటకు రాఫా అని వస్తుంది. ఏమని వస్తుంది? తండ్రి గారి దేవుడికి ఏం పేరుంది? యెహోవా స్వస్థపరచువాడు, యెహోవా రాఫా అని పేరుంది. కుమారుడైన దేవుడికి ఆయన స్వస్థపరచువాడు, ఆయన వల్ల స్వస్థత కలుగుతున్నది అంటే జీసస్ ఈజ్ ఏ రాఫా. ఎవరండి? యేసు ప్రభు స్వస్థపరచువాడు. అదే మాట నేను ఇంగ్లీష్లో చూశాను. ఇంగ్లీష్లో కూడా ఏముందంటే హీ రిపేర్డ్ అని రాస్తుంది. అంటే ఆయన బాగు చేయవాడు అని రాస్తుంది. ఆయనట బాగు చేయవాడు. అదే తెలుగు వాడుక భాషలో, తెలుగులో మన వాడుక భాషలో కనుక చూస్తే అక్కడేమని రాస్తుందంటే ఆయన స్వస్థత కలిగింది, ఆరోగ్యం ఇచ్చినవాడు, స్వస్థత ఇచ్చినవాడు అని రాస్తుంది. ఏమని రాస్తుందండి? జరిగిందా? జరగాల్సిందా? జరిగింది. అర్థమవుతుందా మీకు? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. అర్థమవుతుందా? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. జరిగిపోయింది. ఎప్పుడు ఆ రోజు ప్రవచనాత్మకంగా యెషయా ద్వారా అక్కడ మాట్లాడాడు. అది యేసుక్రీస్తు శిలువలో నెరవేర్చాడు. ఎప్పుడు పొందాడు ఆయన దెబ్బలు? శిలువ ప్రాణపోయింది కదా. ఆ శిలువ ఎక్కడెప్పుడు కదా ఆయన దెబ్బలు ఒంటి మీద ఉన్నాయి. అప్పుడు అది నెరవేరింది. అంటే ఆయన శిలువ ప్రాణమీదనే దాన్ని ఆయన నెరవేర్చాడు. ఇప్పుడు చెప్పండి, మనిషికి ఏ స్వస్థత కావాలి? ఏ స్వస్థత కావాలి? ఏమండి? ఇదే మాట పేతురు గ్రంథం అంటే మన కొత్త నిబంధనలో గ్రంథం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. అసలు స్వస్థతకు దానికి సంబంధించిన మార్గం మనం తెలుసుకుని ప్రయత్నించేద్దాం. 2వ అధ్యాయం 24వ వచనం. 2వ అధ్యాయం 24వ వచనం.
ఆ, మీరు స్వస్థత నొంది తిని, ఇక్కడ స్పష్టంగా రాశారు. పేతురు గారు ఏమంటున్నారంటే ఆయన గాయాల చేత మీరు స్వస్థత పొంది తిని, అంటే ఆరోగ్యము కలిగింది. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది రోగంతో ఉన్నాం? అందరికీ రోగాలు ఉన్నాయి, అవునా కదా? మరి స్వస్థత ఏది? మనం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఆయన స్వస్థతను ఇస్తున్నాడు? ఎందుకు ఆయన స్వస్థపరిచాడు? స్వస్థత ఎందుకు కలిగించాడు? భౌతిక సంబంధమైన శరీరం కాదు. ఆయన స్వస్థత ఇచ్చాడని రాసింది. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలిగింది అని రాసింది. ఏమంటే పేదగా అదే అంటున్నాడు. చూడండి, ఆయన పొందిన గాయాల చేత మీరు స్వస్థత నొంది తిని, అదే వాడుక భాషలో మనం చూస్తే ఆరోగ్యం కలిగింది అని రాసింది. జరిగిపోయింది, జరగాల్సింది కాదు. చూడండి, ప్రభు శరీరంలో ఉండి స్వస్థపరిస్తే ఎవరికి ఉపయోగం ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. ప్రభు శరీరాన్ని ముట్టి స్వస్థపరిస్తే ఎవరికి ఉపయోగం ఉంటుంది కదా? ఆయనకే ఉపయోగం. మీరు కరెక్టే చెప్పారు. టక్కున మనకే ఉపయోగం, ఆయనకే ఉపయోగం. మన శరీరం ముట్టి స్వస్థపరిస్తే ఆయనకి ఉపయోగం ఉంది. మన శరీరాన్ని ముట్టి స్వస్థపరచడం ద్వారా ఆయన కూడా ఉపయోగం ఉంది. ఏమండి, శరీరాన్ని స్వస్థపరిస్తే అంటే ఈ బాహ్యనే కానీ మనకు స్వస్థపరిస్తే ఏ లాభం లేదు. ఈ శరీరాన్ని స్వస్థపరిస్తే ఏ లాభం లేదు, కానీ ఆత్మ సంబంధమైన శరీరాన్ని ఆయన స్వస్థపరిస్తే ఆయన లాభం, ఆయన ఉపయోగం. అంతేకాదు మనకు భాగ్యం, అది మనకు ధన్యత. ఎందుకో తెలిసిన, ఈ శరీరం ఒకరోజు క్షయమైపోతుంది. క్షయమైన శరీరము అక్షయతను ధరించుకుంటుంది, శరీరమే అక్షయతను ధరించుకుంటుంది. ఆ శరీరాన్ని ఆయన స్వస్థపరిచారు. ఆ శరీరము అక్షయతను ధరించుకోవాలంటే ఆ రోగంతో ఉన్న ఈ శరీరము స్వస్థపరచబడాల్సిందే. ఏ రోగం? పాపరోగం. పాపరోగంతో శరీరము మునిగిపోతే ఆ పాపరోగం తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభు శిలువలో దెబ్బలు పొందాడు. ఆయన దెబ్బలు పొందడం ద్వారా మన పాప రోగంతో కొట్టిపెట్టాడుతున్న ఈ శరీరానికి ఆయన స్వస్థతనిచ్చాడు. జ్వరం వస్తుంది, పోతుంది. కాళ్ళు నొప్పులు వస్తాయి, పోతాయి. నడుము నొప్పి వస్తుంది, పోతుంది. ఏమండి, కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, సరైన మందు వాడితే తగ్గిపోతుంది. లివర్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, డైట్ ఫామ్ అయితే దానితో అదే హీల్ చేసుకుంటుంది. ఏమండి, అర్థమవుతుంది మీకు? ప్రభు కృప వలనే, నీకు కాదనట్ల, ఇవన్నీ ప్రభు కృప వలనే. కానీ ఏది ప్రాముఖ్యమైనది? ఏది మనకి ప్రాముఖ్యమైనది? చూడండి, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత పొందింది ఇప్పుడు నుంచున్న శరీరం కాదు. ఆ రోజు ఆదాము ద్వారా వచ్చిన శరీరము పాపము చేత రోగభరితమైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క దెబ్బల చేత మనకు స్వస్థత వచ్చింది. ఇదే శరీరము రేపు మహిమగా మార్చబడుతుంది. ఎక్కడెక్కడ ఎందుకంటే అక్కడ స్వస్థత, అక్కడ స్వస్థత ప్రార్థనలు, అయ్యగారు ముట్టగానే స్వస్థత కలిగింది. వాక్యం ఏం చెప్తుంది? యేసు చేత, యేసు పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత. వాక్యం విన్నప్పుడు, వాక్యం అర్థం చేసుకుంటే, ఆ వాక్యాన్ని మన జీవితంలో అవలంబించుకున్నప్పుడు ఏమవుతుంది తెలుసా? నిజమే కదా, స్వస్థపరచబడ్డాను కదా, ఇంకా దేని వరకు నా ప్రయాస? భౌతిక సంబంధమైన శరీరం 70, 80, 90, 100. ఆ తర్వాత యుగాలు ఉంటుందండి. శరీరము ఉండాలి. అందుకోసం ఆయన మనల్ని స్వస్థపరిచాడు. ఒకవేళ స్వస్థపరచకుండా ఇలాగే చనిపోతే ఆ శరీరము ఆయనతో పాటు నివాసం చేస్తుందా? చేయదు. ఎందుకు? పాపంతోనే, రోగంతోనే ఈ శరీరము చచ్చిపోయి నరకానికి పోవాలి. ఏమండి, ఆది మానవుడు ఆదాము ద్వారా పాపం చేయడం వలన శరీర రోగాన్ని తెస్తే యేసుక్రీస్తు ప్రభువు అటు శరీర రోగాన్ని ఆయన పొందిన దెబ్బల చేత మాన్పి మనకి స్వస్థపరిచాడు. పోగొట్టుకున్న శరీరము, తండ్రితో నివాసం చేసిన శరీరము ఆదాము వలన, ఆదాము చేసిన పాపం వలన, ఆ పాపం వలన, రోగం వలన తండ్రితో సహవాసాన్ని కోల్పోయింది. దేనికి కాని స్వస్థత?
చెప్పండి, దేనికి కావాలి స్వస్థత? శరీరం. ఏ శరీరం? ఇప్పుడు నువ్వున్న శరీరం కాదు, రేపు ఆ మహిమ శరీరంగా మార్చబడే శరీరం. ఒకరోజు ఈ శరీరం మట్టిలో కనబడుతుంది కదా, ఈ మట్టిలో కనబడిన శరీరం మరలా అది మహిమ శరీరంగా దాచాలి. ఆ మహిమ శరీరంగా దాచాలంటే దానికి ఏం కావాలంటే పాప రోగం నుండి స్వస్థత పొందాలి. ఆ పొందాలంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు పొందిన దెబ్బల చేత మాత్రమే. చాలా మంది ప్రాంతంలో ఈ మాట ఉపయోగించాను, నేను కూడా చాలాసార్లు ఉపయోగించాను. తెలియనప్పుడు అయ్యా నాకు ఒంట్లో బాగలేదు ప్రార్థన చేయమంటే ఈ మాట ఎత్తేవాళ్ళు ఎప్పుడు నేను నాకు తెలియదు ఆలోచన. అయ్యా నీ పొందిన దెబ్బల చేత స్వస్థత ఉన్నావుగా, ఆ తండ్రిని ముట్టి స్వస్థపరచాను. వాక్యం చదివిన తర్వాత పిల్లలను చంపలు కొట్టినట్టు అనిపిస్తున్నారు. ఏమడుగుతున్నాను? నేను స్వస్థపరిచాను కదా, ఇంకేం స్వస్థత కావాలి నీకు? ఆ స్వస్థత లేకపోతే ఈ 89 సంవత్సరాలు మట్టిలో కలిసిపోయి శరీరం కోసం కాదు, ఇవి కాదు నరకంలో అగ్నిలో కాలవలసింది దేహం. అవునా కదా? ఎంత గొప్ప మాట ప్రభు మాట్లాడాడు చూడండి. ఆ శరీరం కోసం స్వస్థపరచబడి నీతిగా జీవించడానికి ఆయన తన శరీరం మన శరీర రోగము పాప రోగమును మ్రాను మీద మోసుకుని రాసిన పెద్దడు రాసిన దగ్గర అంటాడు, మన అతిక్రమం మన పాపం వల్ల ఆయన శిలువ కొట్టుబడ్డాడు. శిలువ రాళ్ళ మీద మన పాపం మోసుకున్నాడు. కాబట్టి మన శరీర రోగము యేసు తన శరీరం పైన మోసుకున్నాడు. అర్థమవుతుందా? మన శరీర రోగం అంటే అది పాప రోగం. మీరు దాన్ని మిస్ అవుతారు. ఓకేనా? రోగం అనగానే పాప రోగం అని గుర్తుపెట్టుకోండి. మన శరీరాన్ని కంటింది పాప రోగం. అందుకే ప్రభు అంటాడు, ఆదాము నిత్యము జీవించినట్లుగా ఆ 7 కోట్ల నుంచి వెళ్ళగొడతాడు. ఆ జీవుడు వృక్ష ఫలాలు తింటే ఆ శరీరానికి చావుతాడు. అందుకని దేవుడు అక్కడ నుంచి వెళ్ళగొట్టేశాడు. బ్రతికినంత కాలం కష్టం చేసుకున్నారు. ఈ శరీరం మరలా మన్నైనది తిరిగి మరలా మన్నైపోవాల్సిందే అని ప్రభు మాట్లాడారు. అందుకే చూడండి, మరో ఒక ప్రశ్న, ఆ శరీరానికి స్వస్థత అవసరమా అనే ప్రశ్న, ఈ శరీర రోగం తొలగిపోవడం అవసరమా అనే ప్రశ్న, ఈ శరీర పాపం తొలగిపోవడం అవసరమా అనే ప్రశ్న ఉందా? నేనంటాను ఖచ్చితంగా అవసరమే. ఖచ్చితంగా ఈ శరీర రోగం స్వస్థపరచబడాల్సిందే. ఈ శరీర రోగం స్వస్థపరచబడాల్సిందే. చూడండి, రోగం తొలగిపోవడం అవసరమే, పాపం తొలగిపోవడం కూడా అవసరమే. ఎందుకు ఆయన స్వస్థపరచబడగా ఈరోజు యేసు ప్రభు ఎందుకు స్వస్థపరచబడగా నీకు నాకు కనిపిస్తున్నాడు? ఆలోచన కనుక చేస్తే అందుకు ఆయన చేస్తున్న కొన్ని కార్యాలను చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఒక 2-3 మాటలు చెప్తాను మీతో. మన దీన శరీరము తన మహిమగల శరీరమునకు సమరూపము గలదా దానిగా మార్చడం చాలు. అమార్చాలండి. ఏమండి? ఈ దీన శరీరమట రేపు ఆయన మహిమగల శరీరానికి సమరూపము గల దానిగా మార్చుకోవరకు ఆయన స్వస్థత ఇచ్చాడు. ఎందుకు ఆయన స్వస్థత ఇచ్చాడు ఈ దేహానికంటే? ఆయన శరీరం అంటే శరీరంగా ఆయన మహిమగల శరీరానికి సమరూపంగా ఉండాలంటే పాప రోగము స్వస్థపరచబడాల్సిందే. అందుకు ఆయన శిలువలో దెబ్బలు పొందాడు, అందుకు ఆయన శిలువలో గాయం పొందాడు. అర్థమవుతుందా మీకు? మన శరీరం అంటే రేపు ఆయన మహిమగా శరీరానికి సమరూపంగా మార్చడానికి కట. ఎందుకంటే స్వస్థత. ఎందుకు స్వస్థత అంటే ఇప్పుడు నీకేం కలిగించాలి ఆలోచన? ఏం కలగాలంటే ఆలోచన? శరీరానికి ఎందుకు స్వస్థత అంటే రేపు యేసు ప్రభు మహిమ శరీరం, తన మహిమ శరీరానికి సమరూపం గల శరీరం ఆయన మార్చాలి. నా శరీరాన్ని మార్చాలంటే ఈ పాపంతో ఉన్న పాప రూపంతో ఉన్న ఈ శరీరము ఏమైపోవాలి? స్వస్థపరచబడాల్సిందే. అందుకు యేసయ్య అన్నాడు, అతడు పొందిన చేత మనకు స్వస్థత, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత ఉంది. ఇంకొక మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అందులోనే 3వ అధ్యాయం 5వ వచనం 20వ వచనం.
పరలోకమందున్నది. చాలండి, అవకమార్చాలి. మన పౌరస్థితి పరలోకమందున్నదట. దాని యొక్క కంటిన్యూషన్ వచ్చు. కాబట్టి ఎందుకు ప్రభు నిన్ను నన్ను స్వస్థపరచబడాలంటే, ఈ శరీరం స్వస్థపరచాలంటే మన యొక్క స్థితి ఎక్కడ ఉందట? పరలోకం ఉందట. ఆ పరలోకముందు పౌరసత్వాన్ని మనం పొందుకోవాలంటే ఈ దేహము ఇక్కడనే ఏం చేయబడాలి? స్వస్థపరచబడాలి. ఏమైంది దేహానికి? రోగం అంటుంది, పాప రోగం అంటుంది. ఆ పాప రోగాన్ని తొలగించి ఆయన ఆ పౌరస్థితిని ఆయన మనకి ఇవ్వడానికి స్వస్థపరుస్తున్నాడు. చూడండి, ఆదాము పాపం చేసి శరీర రోగం చేస్తే ఆ పౌరస్థితిని పోగొట్టుకుంటే తిరిగి అదే పౌరస్థితిని అదే శరీరం ద్వారా ఆయన ఏం చేశాడు? యేసు తన శరీరం మీద మన రోగాన్ని భరించి ఆయన పొందిన తప్పల చేత మన శరీరానికి ఆయన స్వస్థత ఇచ్చాడు. పోగొట్టుకున్న పౌరస్థితి అలా తిరిగి దేవుడు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. ఏమండి, ఆదాము పాపము శరీరాన్ని రోగం చేస్తే యేసు యొక్క గాయాలు మన శరీరానికి స్వస్థతనిచ్చింది. అర్థమవుతుందా? నేను ఎందుకు శరీరం గురించి మాట్లాడుతున్నట్టే, శరీరం మాటైపోవచ్చు అన్నది తిరిగి మరలా మహిమదేహంగా మారుతుంది. అది భౌతిక దేహంగా కాదు, మాంస దేహంగా కాక అది ఆత్మదేహంగా, అది తిరిగి మహిమదేహంగా అది మారబోతుంది ఒక రోజు. అలా మారాలంటే మన మీద ఉన్న రోగము నయమైపోవాల్సిందే. ఎవరు మీ వైద్యుడు? యేసు మాత్రమే వైద్యుడు. మన రోగాన్ని మాత్రం తీయగలిగిన వాడు ఆయనే. ఆయన మాత్రమే స్వస్థపరచగలిగిన వాడు. జీసస్ ఈజ్ ఏ రాఫా. యేసు స్వస్థపరచువాడు. అర్థమవుతుంది మీకు? దానికోసం తన మహిమగల శరీరమట, ఆ మహిమగల శరీరం అట మన దీన శరీరాన్ని ఆయన సమరూపం కలగానికి ఆయన చేస్తున్నాడు. కాబట్టి అర్థమవుతుందిగా? ఒకటి సమరూపంగా శరీరంగా మార్చుటకు ఆయన స్వస్థపరుస్తున్నాడు. రెండు, పౌర స్థితిని మనకు ఇవ్వడానికి ఆయన స్వస్థపరుస్తున్నాడు. మూడవ మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం. మృతుల పునరుద్ధానము చాలండి. మృతుల పునరుద్ధానం అంటాడు అంటే తిరిగి లేపే ప్రక్రియది. మృతుల పునరుద్ధానం. అలాగే ఈ శరీరం క్షయమైనదిగా విత్తబడుతుందట. ఎక్కడ విత్తబడింది? భూమి మీద శరీరము క్షయమైనదిగా విత్తబడితే ఆ యొక్క విత్తబడిన ఆ శరీరము రేపట అక్షయమైన శరీరంగా మార్చబడుతుంది. చూడండి, ఎందుకు ఆయన స్వస్థపరచాడంటే ఆయన మనల్ని తిరిగి లేపడానికి ఈ దేహానికి స్వస్థనిస్తున్నాడు. మూడో మాటగా రాసుకుంది, ఆయన తిరిగి ఎందుకు లేపుతున్నాడు అంటే ఇగో ఈ శరీరము స్వస్థపరచబడాల్సిందే. అదుమాత్రగా శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడ్డాట. ఏమండి, క్షయము అనే మాట వద్ద క్షయము అంటే పాడైపోయింది, నశించిపోయింది. దేహము పాడైపోయింది, దేహము నశించిపోయింది. ఎలా నశించిపోయింది? ఒక పండు నశించిందంటే, ఒక పండు పాడైపోయిందంటే ఏం కలిగింది? దానికి రోగం కలిగింది. ఏం కలిగిందని? ఏ రోగం అంటే అది పాపరోగం. ఈరోజు దేహము క్షయమైపోవడానికి కారణము ఆ రోజు ఆదాము చేసిన పాపము ఆ దేహానికి క్షయాన్ని తీసుకొచ్చింది. మన శరీరం దేవుడు మహిమగా మార్చాలంటే ఏం చేయాలి? మన దేవుడు, మన ప్రభు మనల్ని తిరిగి లేపాలంటే ఈ శరీరానికి ఏం కావాలి? స్వస్థత కావాలి. ఎక్కడ జరుగుతుందా స్వస్థత? ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయాల చేత ఈ శరీరానికి స్వస్థత. ఇది మీరు మర్చిపోవచ్చు. ఏమైనా ప్రార్థన చేసుకుంటారు మీ ఇష్టం. నేను స్వస్థపరచబడ్డానని ప్రార్థన చేస్తాను, ఆరాధన చేస్తాను. నాకు ఇంకా స్వస్థత కావాలని ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు. మీ ఇష్టం. అంతేకాదు, ఇంకా కింద మాట చూడండి. ఘనహీనమైనదిగా విత్తబడి
మహిమగలగా లేపబడుతుందట. చూడండి, ఇదే శరీరము ఆ క్షయమైనదిగా చూడండి అక్షయంగా మారుస్తుంది. అలాగే ఘనహీనమైనదిగా ఈ శరీరం ఈ భూమి మీద ఎత్తబడినట. ఘనహీనమైనది అనే మాట చూద్దాం. ఎందుకు ఘనహీనమైనది? ఎందుకంటే ఘనహీనమైనది శరీరం. ఎవరండి కనపరిచే శరీరాన్ని? పాపంతో నిండి ఉన్న శరీరాన్ని ఎవరు కనపరుస్తారు? ఘనహీనమైన శరీరం ఈ శరీరము. అదట రేపు మహిమగల శరీరంగా మార్చబడుతుంది. ఈ శరీరానికి ఎంత ఉన్నతమైన మాటలు ప్రభు మాట్లాడాడు చూడండి. పాపరోగంతో ఉన్న ఈ శరీరానికి ఘనత ఎక్కడ ఆలోచన చేస్తే ఏమండి, చచ్చిపోతే ఒకరు కొట్టుకుంటారా? 2 రోజులు ఏదో దగ్గర కూడా వెళ్ళాము అంతేకండి. సమీపంలో కూడా కనబడం, అక్కడ 3వ రోజు తీసుకెళ్ళిపోతాం అంతేనా? మరి ఇది ఘనమైన శరీరమా? కాదు కదా. సొంత వారే ముట్టుకోలేని పరిస్థితి, కన్నవారే ముట్టుకోలేని పరిస్థితి, తోడబుట్టిన వారే ముట్టుకోలేని పరిస్థితి ఈ శరీరం. ఎలాంటిది శరీరము? ఘనహీనమైనదా? దానికి ఎక్కడ ఘనత లేదు ఆ శరీరం. ఏమండి, ఒక మాట చెప్పినా, ఒడ్డు తోలు తెచ్చి చెప్పులు కుట్టిస్తే పెడతారు భద్రంగా గుమ్మంలో. ఎందుకు పెడతారు? కుక్కలైతే పోతాయి. ఎందుకంటే కుక్కలైతే పోతాయని గుమ్మంలో భద్రంగా పెట్టుకుంటాం. అదే కన్న తండ్రి చనిపోతే, అదే కన్న తండ్రి చనిపోతే తీసి పెడతారు వాకిట్లో వేగంగా, బహు వేగంగా. ఎందుకు? వాసన. సువాసన వచ్చేది ఘనమైనదండి. ఏ వాసన వస్తుంది? కంపు కొడుతుంది అక్కడ శరీరం. ఘనహీనమైన ఈ శరీరాన్ని పాపరోగంతో చచ్చిపోతే ఈ శరీరం ఘనహీనమైనదిగా ఉంటుంది. అదే యేసు పొందిన దెబ్బల చేత స్వస్థపరచబడితే ఈ శరీరం రేపు మహిమగల శరీరంగా మార్చుకుంది. అర్థమవుతుంది మీకు? ఈ మాటలకు అర్థం కాదు. ఈ మాటలకు అర్థం కావట్లేదు. ఘనహీనమైనదిగా శరీరము కారణము పాపరోగమని. అందుకు ప్రభువు స్వస్థపరిచాడు అనే సంగతి మనం మర్చిపోతుంది. మహిమగలగా లేకుండా లేపబడుతుందట. ఎందుకు? ఈ శరీరానికి స్వస్థత అంటే అది తిరిగి లేపబడుతుంది. కాబట్టి అది తిరిగి లేపబడడం కొరకు అందుకు ఆయన పొందిన దెబ్బలే కారణం, అందుకు ఆయన పొందిన గాయమే కారణం అని మేము మర్చిపోవచ్చు. మరలా ఇంకొక మాట ఉంది కింద, బలహీనమైనది కాక బలహీనమైనదిగా ఎత్తబడి బలమైనదిగా తిరిగి. అవును, శరీరం చాలా బలహీనమైనది. అవును కాదా? ఎన్ని బలహీనతలు అంటే మన శరీరానికి ఉన్న బలహీనతలు మరొక జంతువు కానీ పక్షులు కానీ ఉండవట. మనిషి శరీరంలో ఉన్నంత బలహీనతలు తెలుసా? ఎంత బలహీనమైన శరీరము అదట బలమైనదిగా మారితే తిరిగి లేకపోతుందంటాడు. మరణించేంత బలహీనమైనదిగా శరీరము ఉంటే అటు శరీరాన్ని ఆయన బలమైనదిగా లేపుతానని ఆయన మనకు వాగ్దానం చేశాడు. అది కేవలము ఆయన పొందిన దెబ్బల చేత మాత్రమే, ఆయన పొందిన గాయాల చేత మాత్రమే ఆ శరీరం రేపు స్వస్థపరచబడి తిరిగి లేస్తుంది. కాబట్టి అర్థమవుతుందిగా? శరీరం బలహీనతగా లేపుతాడట. బలహీనతగా ఉంటే బలమైనదిగా లేపుతాడట. ఆయన పొందిన దెబ్బల దానికి కారణమని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఏమండి, పాపరోగం నుండి విమోచించిన ఆ ప్రభు ఈరోజు మనకు ఎలా కనబడుతున్నాడు? పాపరోగంలో స్వస్థపరిచే దేవుడుగా ఆయన మీకు కనిపిస్తున్నాడు. ఆయన శరీరంలో పొందిన ఆ దెబ్బలు ఎందుకు వాళ్ళు ఆలోచన చేస్తే ఎందుకో ఈరోజు అర్థమవుతుందా? ఆ రోజు పొందిన ఆయన దెబ్బలు, ఆ రోజు పొందిన ఆ గాయాలు ఎందుకో ఈ రోజు వరకు మీకు తెలియకపోతే ఇది ప్రభు మాట్లాడుతున్నాడు. లేవది నీ యొక్క అక్షయమైన శరీరం అక్షయం ధరించుకోవాలి. నీ బలహీనమైన శరీరం రేపు మహిమలుగా మార్చుకోవాలి. నీ బలహీనమైన శరీరం రేపు బలమైనదిగా తిరిగి లేపుతున్నాడు. ఆయన స్వస్థపరుస్తాడు. అర్థమవుతుంది? ఏం మాట్లాడాడు ఆయన? మొదటి మాట ఏంటి? మొదటి మాట సమరూపము గల శరీరంగా ఆయన మార్చడానికి స్వస్థపరుస్తున్నాడు.
అలాగే పౌర స్థితిని మనకి ఇవ్వడానికి ఆయన స్వస్థపరుస్తున్నాడు. 3 తిరిగి ఆయన ఈ శరీరాన్ని లేపడానికి ఆయన స్వస్థపరుస్తున్నాడు. అందులోనే 3 ఆధిక్యతలు. ఒకటి అక్షయమైనదిగా, మహిమగలదిగా, బలమైనదిగా ఈ శరీరాన్ని మార్చాడు. అటు నేను ఆరాధన చేస్తారా? ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. అనగా మన దేహం విమోచన కొరకు మనలో మనము ముగించున్నాము. చాలండి. పౌలు గారు అంటున్నారు, దేహం యొక్క విమోచన కొరకు, దేహం యొక్క విమోచన కొరకు, దేహం యొక్క విమోచన కొరకు మనలో మనము ములుగుచున్నాము అంటాడు. ఎందుకు ములుగుచున్నావు అని అడిగితే చూడండి, 2వ కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అదే అపోస్తలుడైన పౌలు రాశారు 5వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం. ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకొని మోలుచున్నాము అంటాడు. అంటే గుడారం అంటే శరీరం. ఈ శరీరము, ఈ దేహము భారం మోస్తుందట. ఏదో భారం? పాప భారంతో మూలిపోతున్న ఈ దేహముకు విముక్తి కొరకు, దేహం యొక్క విమోచన కొరకు నిరంతరం మేము మోలుచున్నామంటాడు పౌలు గారు. ఎందుకు మోలుచున్నామంటే దేహం వద్దనా? ఈ దేహం వద్దనా? కొంతమంది ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసా? జీవితం మీద విరక్తి కలిగి దేహానికి ఎన్ని శిక్షలు వేస్తున్నారు తెలుసా? దేహాన్ని జాగ్రత్తగా కాపాడడం లేదండి. ఏం చేస్తున్నాడు దేహాన్ని? ఒకడు రంగులు వేస్తున్నాడు, ఒకడు పూతలు పోస్తున్నాడు, మరొకడు ఏవేవో చేస్తున్నాడు శరీరానికి. ఎందుకు? శరీరం నచ్చలేదట. శరీరము, ఈ దేహం నచ్చక ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, దాన్ని చిత్రహింసలు చేస్తున్నాడు. ఎవరు? బయట వ్యక్తి. అదే విశ్వాస అయితే ఎందుకు కూర్చున్నాడు? విశ్వాసం అంటే ఈ దేహము, ఈ దేహంలో ఉన్నతకాలం మనము ప్రభువుకు దూరంగా ఉన్నామని తిరిగి ఒక క్రొత్త దేహం మాకు ఇవ్వబోతున్నాడు. ఆ మహిమగల దేహం ద్వారా ప్రభుత్వం మేము నివాసం ఉంటామని గురించినాడు. ఎందుకు వదులుతున్నాడు దేహం అంటే, ఈ దేహంలో, ఈ లోకంలో ఉన్నతకాలం మేము ప్రభువుకి దూరంగా ఉన్నాము. అదే మాట కింద 4వ వచనం చూడండి. ఇది తీసివేయాలని కాదు. ఇది అంటే ఈ శరీరం తీసివేయాలి కాదట, జీవం కదలుగా ఆ నివాసము దీనిపైన ధరించుకోబోతున్నావు. చాలండి. విశ్వాసగా ఎందుకు నేను ఈరోజు మునుగాలి? ఎందుకు మునుగుతున్నావు? జ్వరానికి మునిగిపోతున్నావా? ఏమంటే దగ్గుకు మునిగిపోతున్నావు? చిన్న చిన్న నొప్పులకు మునిగిపోతున్నాం మనం. ఇవేమి చేయలేవు నేను మిమ్మల్ని. ఈ తాత్కాలికమైన రోగం ఏమి మిమ్మల్ని చేయలేదు. ఒక రోగం ఉంది, భయంకరమైన రోగం. ఏంటి ఆ రోగం? పాప రోగము. ఆ రోగం మాత్రమే నేను నిత్య నరకాగ్నిలోకి తీసుకెళ్తుంది. ఆ రోగంలో ఆయన స్వస్థపరచబడుతుంటే ఈరోజు ఆయన స్వస్థపరిచే దేవుడిగా మనకు ప్రత్యక్షమవుతున్నారు. అర్థమవుతుందా? ఏమండి? ఈ శరీరాన్ని వదిలించుకోవాలని కాదట, క్రొత్త దేహం, ఒక నూతనమైన దేహం. ఆ దేహం ఎలా ఉంటుందట? అక్షయమైన దేహం, మహిమ కలిగిన దేహం, బలమైన దేహంగా, ఘనమైన దేహంగా అదట ధరించుకోవాలని కోరుకుంటున్నాను పౌలు గారు. దేహం యొక్క విమోచన కొరకు ఆయన మనల్ని స్వస్థపరుస్తున్నాడు. ఇది 4వ మాట. అందుకు దేహం యొక్క విమోచన కొరకు పౌలు మూలుచున్నారు అంటాడు. చూడండి, విశ్వాసికి విముక్తి, రక్షణలో ఆఖరి ఘట్టం పునర్జీవనం. ఏమండి? పునర్జీవనం, మహిమ స్థితిని పొందుకోవడమే విశ్వాస యొక్క విముక్తి. అతని యొక్క ఆఖరి ఘట్టం పునర్జీవనం పొందుకోవాలంటే ఆ మహిమ స్థితిని పొందుకోవడమే అట. అర్థమవుతుందిగా?
దేహ విమోచన ద్వారా ఆ మహిమ స్థితిని మనం పొందుకుంటాం. దాని కొరకు మేము మూలుగుచున్నాం అంటాడు పౌలు గారు. ఆ దేహ విమోచన ఆయన పొందిన దెబ్బల చేత, ఆ దేహ విమోచన ఆయన పొందిన గాయముల చేత అని పౌలు గారు అంటున్నారు. అర్థమవుతుందండి మీకు? చూడండి, ఈ శరీరాన్ని స్వస్థపరచుకొని మరణం అంటే మహిమ శరీరం దాల్చుకోవడానికి. ఎందుకు ఆయన స్వస్థపరచాడు అనే మాట వద్ద ఎన్ని మాటలు చూసుకున్నా? ఎందుకు ఆయన స్వస్థపరచాడు అనే మాట వద్ద ఎన్ని మాటలు అండి? 4 మాటలు. చెప్పండి. 1, సమరూపము గల శరీరంగా మార్చడం. 2, పౌరస్థితిని మనకి ఇవ్వడానికి మనం స్వస్థపరచాడు మన దేహాన్ని. 3, తిరిగి లేపడం కొరకు, మనకు పునరుద్ధానం జరిగించిన కొరకు ఈ శరీరము స్వస్థపరచబడింది. 4, దేహం యొక్క విమోచన, క్రొత్త దేహము దేవుడు రేపు మనకు ఇవ్వడానికి ఆయన స్వస్థపరిచాడు. అర్థమవుతుందా? పాపం అనే ఈ శరీరంగా, రోగం లేని శరీరంగా తన మహిమ శరీరానికి సమర్పంగా రేపు మనం మార్చవచ్చున్నాడు. ఎలా మార్చాడంటే ఆయన కలువరి సిలువను తన యవ్వన రక్తం అంతా దారిపోసి, ఆయన శరీరము చాలు దున్నబడి ఎన్నో గాయాలు. ఎందుకు పడాలి ఆ గాయాలంటే యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఎందుకు ఆయన గాయాలు పొందవలసినది? ఆదాము పాపం చేసే శరీరానికి రోగం తెస్తే యేసు గాయం పొంది ఆ రోగాన్ని తీసివేశాడు. ఆ పాపాలను తొలగించడం కొరకు, ఆ నెరవేర్పు, ఆ ప్రవచన నెరవేర్పు శిలువలో ఆ రోజు నెరవేరింది. ఎవరు చూస్తున్నాం ఈరోజు స్వస్థపరచబడాలని? డాక్టర్ వైపు చూస్తున్నాం కదా, వైద్యుల వైపు చూస్తున్నాం కదా. గొప్ప సేవకులు ఉన్న వారు ఏమంటారు? వారిని ఏమంటారండి? వారిని ముడితే స్వస్థపరచబడుతున్నారు. అటు వారి వైపు చూస్తున్నారా మీరు? అర్థమవుతుంది కదా. ఎవరు మీకు స్వస్థతనిచ్చింది అనేది లేఖనము మనకు బయలుపరచబడింది. ఆయన పొందిన దెబ్బలు, ఆ దెబ్బల వైపు చూడండి. యేసు శిలువ మీద నీ కొరకు నా కొరకు కార్చిన ఎవరి రక్తం లేదు ఏమండి? ఆ దేహం అంతా చాలుగా దూరపడింది. అది చూడండి మీరు. ఆ వైపు చూస్తున్నప్పుడు మీకు స్వస్థత శీఘ్రంగా కలుగుతుంది. స్వస్థత శీఘ్రంగా కలుగుతుంది. ఆయన అన్నాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. ఈరోజు కలిగిందని నమ్మగలిగితే ఆరాధన చేస్తాను. ప్రభా, నన్ను స్వస్థపరిచావు. పాప రోగం చేత నా శరీరం నరకానికి పోవలసి ఉన్నది. ఆ పాప రోగాన్ని నీకు పొందిన దెబ్బల చేత స్వస్థపరిచి ఎలా ఆరాధన చేస్తారని ఎంత గొప్ప దేవుడు. ఈరోజు నీవు మనం కలిగి ఉన్నావు. ఇప్పుడు చెప్పండి, తాత్కాలికమైన స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నావా? అక్కడ చెప్పగలరా ఈ మాట? తాత్కాలికమైన రోగం ఈ రోజు రేపు పోతుంది. నేను ముందే చెప్తున్నాను. నేను కూడా ఆ మెడికల్ ఫీల్డ్లో ఉండి చెప్తున్నాను అన్నమాట. ఆ సైన్స్ ఫీల్డ్లో ఉన్నా చెప్తాను అన్నమాట. ఏమని రోగం ఈ రోజు వస్తుంది, రేపు పోతుంది. నమ్మండి మాట. ఎప్పుడు పోతుంటారేమో మనం ఈ భూమి మీద ఉంచినట్టు పోతుంది. ఎందుకుంటుంది? కానీ మన మీద ఉన్న భయంకరమైన రోగంతో కనుక ఈ శరీరం, ఈ దేహం ఇక్కడే కనుక పోతే తిరిగి మనం నరకంలో పోవాల్సి అది గుర్తు చేసుకోండి. ఆ నరకానికి పోకుండా ఆ రోగము భరించడం ఏమండి? ఆ రోగంలో మనం భరించవలసినది ఆయన భరించి మన దేహానికి విమోచన ఇచ్చాడు. ఈ మాట మర్చిపోవచ్చు. ఎంత గొప్ప సంగతులు ఎక్కడా కనపడవు, ఎవరు చెప్పరు. ఏమో దేవుడు ఎందుకు ఈ మాట నాకు రాత్రి గుర్తు చేస్తాడో నాకు తెలియదు. కానీ ఇంత గొప్ప సాక్షి సమూహం ఉంది. ప్రభు మాట్లాడడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఎవరైతే ఇంకా నా రోగం తగ్గలేదేమో బాధపడుతున్నారేమో మాత్రం చెప్తున్నారు. తాత్కాలికమైన రోగం గురించి ఆలోచించారు. దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. ఆయన ప్రభువునే చాలు. అపోస్తలుడైన పౌలు గారు ఆయన మీద రోగం కొరకు ముమ్మారు ప్రార్థన చేశాడు. అయ్యా తొలగించయ్యా, అయ్యా తొలగించయ్యా. భయంకరమైన వ్యాధులు అన్నాడు. శ్రమలు అనుభవించగలిగిన శక్తి ఉండిన పౌలు గారి 3 సార్లు ప్రార్థన చేశాడట. ఆ రోగం నీకు వచ్చిన రోగం ఏంటది చెప్పండి. ఆయన భయంకరమైన రోగం అనుభవించాడు. ఆ రోగం అట ఆయన పౌలు, నీకు వచ్చిన రోగం కంటే నా కృప గొప్పదయ్యా. ఏమన్నాడు? నా కృప చాలా నీకు. ఆ రోగాన్ని పడలేదంటే అవునా ప్రభా, ఈ రోగం నన్ను ఏం చేస్తుంది కదా, కృప నాకు ఇచ్చావు కదా, ఆ కృప ఉంటే నాకు చాలు. ఆ కృపతోనే, ఆ రోగంతోనే
చివరి వరకు ఆయన చనిపోయాడు. మరణించి ఆయన కొంత దేహంలో తొలిగిపోయినట్టుగా బైబిల్ చెప్తాయి. అదే రోగంతో ఆ కృపను పెట్టుకుని ఆయన చివరి క్రీస్తు కొరకు ఆయన శిరస్సు నుంచి ప్రభు కొరకు మరణించిన పౌరులు. కనుక దేహం కొరకు మనం ఆలోచించాలి. మన దేహం ఒక రోజు ఆదాము ద్వారా మనకు పాపరోగం తెచ్చింది. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా స్వస్థపరుస్తుంది. ఈ మాటలు మీరు మర్చిపోవచ్చు. మన వరకు గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉండాలి. ఒకసారి ఆ శిలువ వైపు చూస్తూ నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన పొందిన గాయాల వైపు చూస్తూ ఆయన ఆరాధించారు. ఏమండి, యేసుని వైపు చూస్తూ మనం స్వస్థత పొందదు. ఎలా స్వస్థత పొందాలంటే ఆయన శిలువలో అర్పించిన ఆ యొక్క దేహము, ఆ దేహంలో పట్టిన గాయములను, ఆ దెబ్బలను మీరు చూస్తూ కూడా ఆయన ఆరాధన చేయండి. శీఘ్రంగా మనకి స్వస్థత అనుభవించవచ్చు. ఆరాధన చేసుకోవాలి. ఆరాధన చేయండి.